అమెరికా వాడికి మన దేశం ఎలా ఉండాలి? మన దేశపు పాలసీలు ఎలా ఉండాలి అంటే, మన దేశంలో నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించే నాయకత్వం ఉండకూడదు. ఓ పపెట్ లాంటోళ్ళు ఉండాలి. లైక్ మన్మోహన్ సింగ్, విపి సింగ్, దేవగౌడ, గుజ్రాలు, చంద్రశేఖరు ఇట్లాంటి వాళ్ళు ఉండాలి పాలకులుగా. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు ఉండకూడదు వాళ్ళకి. విధానపరమైన నిర్ణయాలు సొంతగా తీసుకుంటుంటే నాశనం చేసేస్తారు. పివిని దెబ్బతీసినట్టు సోనియా గాంధీకి చెప్పి పివిని నాశనం చేసే ప్రయత్నం చేశారు. అలాగే మోడీని దెబ్బ కొట్టడానికి రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విధాన నిర్ణయాల మీద వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారనమాట. అదే సందర్భంలో పపెట్ లాంటి పాలకుడే కాకుండా భారతదేశపు ఇన్వెస్టర్లు వేరే దేశానికి వెళ్ళకూడదు. విదేశీ ఇన్వెస్టర్లు, అమెరికా ఇన్వెస్టర్లు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతుంటే మనం బాబుని బాంచందరిని కాలు మొక్కితే అక్కడ పెట్టి అని అడుక్కునే పరిస్థితి ఉండాలి. బట్ ఇప్పుడు అంబానీ వెళ్ళి అమెరికాలో పెట్టుబడి పెడుతున్నాడు, అదానీ వెళ్ళి అమెరికాలో పెట్టుబడి పెడుతున్నాడు, పోర్టులు లీజుకు తీసుకుంటున్నాడు. అట్లాగే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని అనేక చోట్ల పోర్టులు లీజుకు తీసుకుంటోంది. పోర్టులలో పోటీలు పడే అమెరికా లాంటి వాళ్ళని పక్కన పెట్టి సాధిస్తోంది, అదాని సాధిస్తున్నాడు. ఇజ్రాయెల్లో హైఫా పోర్టు దగ్గర నుంచి, శ్రీలంకలో పోర్టు దగ్గర నుంచి అనేక దాంట్లో పోటీలు పడుతున్నాడు. ఇదే వాళ్ళకి నచ్చట్లేదు. అందుకే అదానిని ఇరికించడానికి చూశారు, కష్టపెట్టడానికి చూశారు. మళ్ళీ కోర్టుల ద్వారా అతను బయటకు వస్తున్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు యురేనియం లాంటి దాంట్లో భారతదేశం కజకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది. అది అమెరికా కంటగింపే. వాడిని బతిన్లు ఆడుకుని వాడు సవాళ్ళకి షరతులు పెట్టి మనకిస్తే తీసుకోవాలి తప్పించి ఇంకోటి ఉండకూడదనే ధోరణి అమెరికా అహంకారపూరితమైనట్టు. ఇప్పుడు జాంబియాలో అట్లాగే భారత్కి అమెరికాకి పోటీ పడుతుంది. అక్కడ క్రిటికల్ మినరల్ జాంబియాలో ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ తయారు చేయడానికి కావలసినటువంటి రా మెటీరియల్ అంతా అక్కడ దొరుకుతుంది. క్రిటికల్ మినరల్స్ వాటికి సంబంధించి ఉన్నటువంటిది గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం మనం 2025లో భారత్ జాంబియాతో చేసుకుంది. దాంట్లో భాగంగా 9,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ టెరిటరీ భారతదేశానికి అప్పజెప్పింది. అక్కడ మన వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఇప్పటికీ రా మెటీరియల్ కొంత టచ్ చేశారు, మిగతాది టచ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఆ జాంబియాని అప్రోచ్ అయింది. భారతదేశం కాకుండా తమకి ఇవ్వమని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో భారత్తో ఆల్రెడీ ఒప్పందం కుదిరింది కాబట్టి కుదరదని చెప్తున్నటువంటి సిచ్యుయేషన్ జాంబియా. దాంతో భారత్నే వెనక్కి పొమ్మనమనేటటువంటి ఒత్తిడి చేస్తుంటే భారత్ కుదరదు పొమ్మంటోంది. మరోవైపున అమెరికాకి సంబంధించి హెచ్ఐవి ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ జాంబియాలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరికి మధ్యన ఆ విషయంలో టైఅప్ అయి ఉన్నది. అయితే $1 బిలియన్ సంబంధించి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్యాకేజీ జాంబియా వాళ్ళు అమెరికాకి చెల్లించాలి. బట్ భారతదేశం వచ్చేటప్పటికి 1.3 మిలియన్ పీపుల్స్కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకంటే 11% తక్కువకే మనం చేసి పెడతాం అన్నటువంటి ప్యాకేజీ మన వైపు నుంచి చెప్పేటప్పుడు జాంబియా మన వైపు మూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా అమెరికా కడుపు రగిలిపోతుంది.